టీఎన్జీఓలు గర్జించే సింహాలని అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వాలను మార్చే శక్తిగల సంఘమని జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ను ఎల్ఎండి యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్తో కలిసి ఆయన ఆవిష్కరించి నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు, బిల్లులు, రీయింబర్స్మెంట్ రాక సివిల్ దెబ్బతిని ఉద్యోగులు గోసపడి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఎలా బొందపెట్టాలో తెలిసి అది మొన్న చూపించడం జరిగిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఓపీఎస్ పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంఘం పిలుపునిస్తే ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులుగా తాము కష్టపడి పనిచేస్తామని, తమను కన్నీళ్లు పెట్టనివ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తాము ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండి సంక్షేమ, అభివృద్ధి విషయంలో ముందుంటామని తెలిపారు. 74 ఏళ్ల చరిత్ర కలిగిన టీఎన్జీఓ సంఘం రాజకీయ ప్రయోజనాలకు కాకుండా ఉద్యోగుల కోసం పనిచేస్తుందని అన్నారు. సంఘ నాయకులు బాధ్యతగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఎల్ఎండి కార్యదర్శి అంబట్ నాగరాజు, పొప్పాల అశోక్ రెడ్డి, వంటెల రవీందర్ రెడ్డి, రాగే శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి, వంటెల వెంకటరెడ్డి, రాజేష్, హర్మీందర్ సింగ్, సుమన్, రాఘవరెడ్డి, పవన్, అస్గర్, రామస్వామి, ఎన్టీపీఏలు వెంకటేశ్వరరావు, లక్ష్మణ్, 4th క్లాస్ అధ్యక్షుడు రాజయ్య, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఇండియో సంఘం అంటే 74 చరిత్ర ఉంది. ఈ చరిత్రలో కూడా దాదాపు ఏ ఎన్నిక జరిగినా దాదాపు 17 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ ఇండియో సంఘంలో పనిచేస్తున్నా ఏ ఎన్నిక జరిగినా ఏకగ్రీవానికి మాత్రమే ఆస్కారం లభిస్తుంది. ఇక్కడ తాలూకా స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా మనకు గదే పెట్టి హెల్త్ కార్డులు పనిచేయలే, వెల్నెస్ సెంటర్లు ఇల్నెస్ సెంటర్లుగా మారిపోయినాయి. ఎక్కడ ఒక కుటుంబం లోపల తల్లి, ఓల్డ్ ఏజ్ తల్లి ఉంటుంది, మనం ఉంటాం. దాదాపు 30,000 రూపీస్ మెడికల్ రియంబర్స్మెంట్కు మనం పెట్టుకునే సందర్భం కూడా లేదు. కొన్ని బిల్లులకు రెగ్యులర్గా వాడే సందర్భంలో నేనే వ్యక్తిగతంగా నా ఇంటికే 30,000 మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అంటే ఇక మిగతా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మన కుటుంబ అవసరాలు, నిత్యావసర సరుకులు, పెట్రోలు, ఫోను, ఇవాళ రేపు ఫోను ఇంట్లో 5 ఉంటే 5 ఫోను, అది లేకపోతే నడవదు. ఆన్లైన్ క్లాసెస్, ఈ క్లాసెస్ ఏ క్లాసులు నడవాలన్నా ఇవి మనకు ఉద్యోగులకు కూడా ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ విషయాన్ని, మన రాష్ట్ర నాయకుడు, మన కరీంనగర్ జిల్లా ముందు బిడ్డ, మీ తాలూకా బిడ్డ కాబట్టి ఈ విషయాన్ని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో మనం మీరు అనుభవించిన బాధలు, ఈ ప్రభుత్వంలో మనకు మంచి ప్రయోజనాలు వస్తాయి, మనం సుఖంగా ఉంటాం అనే ఆలోచన మనకు వచ్చింది. ప్రభుత్వం మారింది, మనం కూడా మారుతాం. ప్రభుత్వం ఏ సంక్షేమం పెట్టినా నేను సమర్థవంతంగా అమలు చేస్తాం కూడా అని చెబుతూ ఈ ప్రభుత్వానికి కూడా మన అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కష్టాలను, ఇలాంటి కన్నీళ్లను ప్రభుత్వ ఉద్యోగులు గోవులు లాంటి వారు కష్టపడి పనిచేస్తాం. ఏ సంక్షేమం ఇచ్చినా ప్రభుత్వ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళము. మమ్మల్ని కన్నీరు పెట్టియకుండా ఈ ప్రభుత్వం చూస్తుందని ఆశిస్తున్నాం. ఈ మెసేజ్ని కూడా మా జిల్లా తరఫున, తాలూకా తరఫున, మీ అందరి తరఫున మన రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోతాం. ఈ సమస్యలను సాధించే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తూ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.